సరయు కుట్ర చేసినందువలన తరుణ్ పరీని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. కానీ ఆఖరి నిమిషంలో పోలీసులు రావటం వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మౌనంగా ఉన్న పరీని మన కరణ్ పెళ్లి చేసేసుకున్నాడు. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటి అనేది భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ ఎపిసోడ్ నంబర్ 37లోకి వెళ్ళి తెలుసుకుందాం. కరణ్ పరి ఇష్టప్రకారంగా కనుక్కొని పెళ్లి చేసుకున్న తర్వాత మమత దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళకి నమస్కరించారు ఇద్దరు. పిల్లా పాపలతో పచ్చగా ఉండండి అని ఆశీర్వదించారు మమత గారు. స్నేహ సంతోషంగా స్నేహితురాల్ని కౌగిలించుకుని, బాస్ మనసులో నువ్వే ఉన్నావు అని ఇప్పుడైనా తెలిసిందా అని అంది పర్ణిక చెవిలో గుసగుసలాడుతూ. పరి స్నేహతో ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా బొమ్మలాగా నిలబడిపోయింది. పరిని తీసుకుని ఇక తన ఇంటికి వెళ్ళాలి అనుకుని కారులో స్టార్ట్ అయిపోయాడు కరణ్, వాళ్ళ అమ్మకి అందరికీ వీడ్కోలు చెప్పేసి. ఒక అరగంట తర్వాత కారు ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి పార్కింగ్లో ఆపింది. కరణ్ కార్ దిగి పర్ణిక వైపు వచ్చి కార్ డోర్ తీశాడు. దిగు అని అన్నాడు ఆమెతోటి. పర్ణిక కార్ దిగి చుట్టూ చూసింది అమాయకంగా. కమ్ విత్ మీ అని లిఫ్ట్ వైపు నడిచాడు కరణ్. అతనిని మౌనంగా అనుసరించింది పరి. ఇద్దరు లిఫ్ట్లో 45వ అంతస్తుకు వెళ్లారు. ఇద్దరి నడుమ నిశ్శబ్దం ఆవరించింది. పరి మనసులో వేల ప్రశ్నలు ఉన్నాయి. కానీ అతనిని ఎలా అడగాలి ఏంటి అనేది అస్సలు పర్ణికకు అర్థమే కావటం లేదు. అసలు ఎలా మొదలు పెట్టాలో కూడా తనకి తెలియటం లేదు. కరణ్ వైపు అలాగే చూసింది. అతని మనసులో ఏముందో అంచనా వేయటానికి ప్రయత్నిస్తుంది తను. ఆమె వైపు చూడకుండా ఫోన్లో ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు కరణ్. లిఫ్ట్ ఆగటమే బయటికి నడిచేశాడు. కరణ్నే అనుసరిస్తూ పర్ణిక కూడా వెళ్ళింది తన వెంటే. పిన్ ఎంటర్ చేసి డోర్ ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అయింది. అతను లోపలికి అడుగు పెట్టడమే లైట్స్ ఆన్ అయిపోయాయి ఆటోమేటిక్గా. పరి గుమ్మంలోనే ఆగిపోయింది లోపలికి రాకుండా. కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి చూశాడు కరణ్. గుమ్మంలో నిలబడి ఉన్న ఆమెను చూసి, హారతి ఇవ్వటానికి ఇక్కడ ఎవరూ లేరు, లోపలికి రా అని అన్నాడు. కుడికాలు ముందు పెట్టి లోపలికి వచ్చింది పర్ణిక. ఫుల్ ఫర్నిచర్తో నీట్గా స్టైలిష్గా రిచ్గా ఉంది హాల్. కరణ్ వెళ్ళిపోతుంటే అతని వెనకే అడుగులో అడుగు వేస్తూ నడిచింది. మరొక హాల్లోకి అడుగు పెట్టారు ఇద్దరు. అది ఎవరైనా ఔటర్స్ వస్తే కూర్చునే హాల్. ఇది ఫ్యామిలీ లివింగ్ రూమ్. అటు కిచెన్ ఉంది, దాని పక్కనే డైనింగ్ ఏరియా. ఇది గెస్ట్ బెడ్రూమ్, పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అంటూ మొత్తం అన్నిటినీ చుట్టూ చూపిస్తూ కరణ్ పర్ణికకి చెప్పాడు. చాలా అంటే చాలా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా కరణ్ చెప్తూ ఉంటే పర్ణిక కరణ్ వైపు చూస్తూ తల ఊపుతూ అన్నిటినీ పరీక్షిస్తుంది. అప్పుడే ఇన్కమింగ్ కాల్ వచ్చింది కరణ్కి. ఫోన్ స్క్రీన్ చూడగానే అతని ముఖంలో చిరునవ్వు తొంగి చూసింది. అదంతా పరి చూస్తూనే ఉంది. ఫస్ట్ మన బెడ్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అటువైపుగా ఉన్న బెడ్రూమ్ వైపు చెయ్యి చూపించి చెప్పాడు. పరి మాట్లాడాలి అని అనుకునే లోపే కరణ్ కాల్ లిఫ్ట్ చేస్తూ హలో బేబీ అని ప్రేమగా అన్నాడు. ఒక క్షణం పరి అతనిని చూసి మాట్లాడకుండా స్టెప్స్ వైపు అడుగులు వేసింది. ఈ నైట్ రాను బేబీ, ఈ నైట్ ఆఫీస్లో వర్క్ ఉంది, కొంచెం బిజీగా ఉన్నాను, రేపు ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను, బయటికి వెళ్దాం ఓకేనా డార్లింగ్, లవ్ యూ సో మచ్ అని ఫోన్కి గట్టిగా ముద్దు పెట్టేశాడు కరణ్. పైకి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంది పరి అతని మాటల్ని వింటూ. కరణ్ చెప్పిన ఫస్ట్ రూమ్ ముందు ఆగింది పరి. ఎందుకో లోపలికి అడుగు పెట్టాలి అని తనకి అస్సలు అనిపించడం లేదు. అది తన స్థానం కాదు కదా అని బలంగా అనిపిస్తూ ఉంది తనకి. గిరుక్కున వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న మరో బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు లాక్ చేసేసుకుంది. అటుపై నీరసంగా బెడ్పై కూర్చుంది. 5 నిమిషాల తర్వాత డోర్ నాక్ చేయటం వినిపించగానే పరికి తలుపు తీయాలి అని అస్సలు అనిపించడం లేదు. కానీ తలుపు కొట్టడం ఆపకపోవడంతో తప్పక ఇక తీయాలి కదా అనుకుని డోర్ ఓపెన్ చేసి నిలబడింది. ఆ రూమ్ మనది అని చెప్పాను కదా, ఇందులోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు కరణ్. నేను మీతో మాట్లాడాలి అని ముభావంగా అన్నది. ముందు ఫ్రెష్ అవ్వు, అప్పుడు మాట్లాడుకుందాం ఇద్దరం అని కరణ్ చెప్పాడు. లేదు నేనిప్పుడే మాట్లాడాలి అని కొంచెం మొండిగా అంది. ఆమెని తేరిపారా చూసి నిట్టూరుస్తూ కరణ్
అటుపై లోపలికి అడుగు పెట్టేశాడు. కంగారుగా వెనక్కి అడుగు వేసింది పరి. అతనికి కొంచెం దూరంగా నిలబడింది. బెడ్పై కూర్చొని చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అన్నాడు కరణ్. అది ముందుగా మీకు థ్యాంక్స్, నలుగురిలో నలుగుబాటు అవ్వకుండా తాళి కట్టి నన్ను కాపాడారు అని చెప్పగానే ఓకే అంతేనా అన్నాడు. నేను చెప్పడం ఇంకా పూర్తి అవ్వలేదు అన్నది. సరే అయితే అంటూ రిలాక్స్గా వెనక్కి చేతులు పెట్టుకుని కొంచెం వెనక్కి వాలి ఆమెను చూస్తూ కంటిన్యూ అని అన్నాడు. మీకు మీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించను. రేపు తెల్లారుజామున నేను వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళి అమ్మని తీసుకుని ఈ ఊరు విడిచి కూడా వెళ్ళిపోతాను. మీకు నా వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంది తల వంచుకొని. వెళ్ళిపోవటం అంటే ఏంటి మీనింగ్? మనకి పెళ్ళయిందని మర్చిపోతున్నావా అంటూ స్ట్రైట్గా కూర్చొని సీరియస్గా అన్నాడు కరణ్. ఈ పెళ్ళి మీనింగ్లెస్ అని ఆమె పూర్తిగా మాట అనకముందే స్ప్రింగ్ లాగా లేచి ఒక్క అంగలో ఆమెను చేరి ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. మరో చేత్తో ఆమె బుగ్గలు వత్తి పట్టుకుని నాతో పెళ్ళి మీనింగ్లెస్, నేను కట్టిన తాళి మీనింగ్లెస్. మరి ఎవరు కడితే కరెక్ట్? పెళ్లి చేసుకుని ప్రాస్టిట్యూట్గా మార్చేవాడు కడితే బాగుంటుంది కదా నీకు అని కోపంగా అన్నాడు కరణ్. అతను గట్టిగా నొక్కి పట్టేసరికి నొప్పికి జలజల కన్నీళ్లు ఆమె చెంపలపై రాలాయి. అతను గట్టిగా నొక్కి పట్టేసరికి ఆమె కన్నీళ్లు అలా రాలుతుండేసరికి అతనిని వెనక్కి నెడుతూ గింజుకుంది. కానీ అతను పట్టు కొంచెం కూడా సరటం లేదు. ఉక్రోషంతో తన బుగ్గలు పట్టుకున్న అతని చేతిని విసిరి కొట్టింది పరి. అతనికి మీకు పెద్ద తేడా ఏమి లేదు. అతను నన్ను బజారు దానిని చేసి డబ్బులు సంపాదించాలి అని చూశాడు. మీరు తాళి కట్టి ఉంచుకున్నారు అని కోపంగా అరిచింది పరి. పరి అలా అడగగానే తనకసలు ఆమె ఏం మాట్లాడుతుందో కూడా కరణ్కి అస్సలు అర్థం కాలేదు. ఏమంటున్నావో తెలుస్తుందా నీకు? ఉంచుకోవటం ఏంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి నీకు అని అడిగాడు చిరాకుగా. నావేమీ పిచ్చి ఆలోచనలు కాదు. మీకు పెళ్ళయ్యి పాప కూడా ఉంది కదా. నేను పాపను చూశాను కూడా. ఇప్పుడే కదా కింద మీ వైఫ్తో మాట్లాడారు కదా. నేను మిమ్మల్ని అసలు తప్పు పట్టడం లేదు. ఆ స్థాయిలో కూడా నేను లేను కూడా. ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ పెళ్లి విషయం ఎంతో మందికి తెలియదు కదా. మరో ఆడదాన్ని ఉసురు పోసుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను మీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాను. జస్ట్ లీవ్ మీ, ఓకే అని అంది పరి. ఆమె మాటలకి అతనిలో కోపం ఎగిరిపోయింది. వస్తున్న నవ్వుని అదిమి పెట్టుకుని ఆమెని ఇంకాస్త తనకి దగ్గరగా లాక్కున్నాడు కరణ్. ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఉన్నారు. పరి కోపంగా అతనిని చూసి ఇంకాస్త గింజుకుంటూ ఉంది. వదలండి అని అతన్ని నెట్టాలి అని చూసింది. అతని పట్టు ఇంకా పెరుగుతోంది కానీ తగ్గటం లేదు. ఆఫీసులో అడుగుపెట్టిన మొదటి రోజే నా చూపు నీ మీద పడింది. అవకాశం కోసం చూశాను. ఇప్పుడు దొరికింది. ఎలా వదులుతాను అనుకుంటున్నావు అని అన్నాడు కరణ్ ఆమె చెవిలో గుసగుసగా. అతని చేతులలో బిగుసుకుపోయింది పరి. ఏడుపు ఒక్కటే తక్కువ ఆమె ముఖంలో. ఆమె చెవి నుండి కిందకి జారుతూ ఆమె భుజంపై పెదవులు అద్దాడు. అతని స్పర్శ జుగుప్సగా అనిపిస్తోంది పరికి. నేను చావనైనా చస్తాను కానీ నీతో మాత్రం కలిసి ఉండను అని గట్టిగా కోపంతో తేల్చేసి చెప్పింది. చావు గురించి రేపు ఆలోచించుకో. ఇప్పుడు మనం వెడ్డింగ్ నైట్ గురించి ఆలోచించు బేబీ. ఫ్రెష్ అయ్యి నువ్వు వచ్చేసరికి ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను నేను. కన్యగా చనిపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఈ రాత్రి స్వర్గలోకాలకి నాతో వచ్చేసేయి. రేపు నీ ఇష్టం, నరకానికి పో అని ఆమెని వెనక్కి నెట్టి విజిల్ వేసుకుంటూ డోర్ దగ్గరికి నడిచాడు. డోర్ దగ్గరికి ఆగి ఎక్కువసేపు వెయిట్ చేయించుకే, నాకు పేషెన్స్ చాలా తక్కువ అని డోర్ క్లోజ్ చేశాడు కరణ్. కోపంతో ఊగిపోతూ పక్కనే ఉన్న చెక్క ఫ్లవర్ వాజ్ తీసి డోర్కేసి విసిరి కొట్టింది పరి. అది శబ్దం చేస్తూ కింద పడి గిరగిరా తిరుగుతూ ఉంది. బయట ఉన్న కరణ్ నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న రూంలోకి వెళ్ళిపోయాడు. డోర్ లాక్ చేసి నీరసంగా బెడ్పై కూర్చుంది పర్ణిక. ఏం చెయ్యాలో కూడా తనకు అస్సలు తోచటం లేదు. ఎలా అయినా ఇక్కడి నుండి బయటపడిపోవాలి. అసలు ఎలా బయటపడాలి తనకి అస్సలు అర్థం కావటం లేదు. కొంచెంసేపు అలాగే ఆలోచిస్తూ ఉంది. మెల్లగా ఇక తను లేచి డోర్ ఓపెన్ చేసి చూసింది. డోర్ నుంచి బయటికి రాగానే ఇల్లంతా పరీక్షించింది. కరణ్ రూమ్ తలుపు దగ్గరగా వేసింది. ఇక బయట ఎవ్వరూ లేరు. తనిక ఆలోచించుకొని ఇదే సరైన సమయం అనుకుంటూ గబగబా మెట్ల మీదకి కిందకి దిగేసింది. కింద అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆమెకి టెన్షన్తో పాటు చెమటలు పట్టేస్తూ ఉన్నాయి నిలువెల్లా. మెయిన్ డోర్ చూడగానే ప్రాణం లేచినట్టు అయింది. ఇక లాక్ తీయటానికి ట్రై చేస్తూ ఉంది. పాస్వర్డ్ అడుగుతుంది అది. కరణ్ ఎంటర్ చేసిన నెంబర్ తనకి గుర్తులేదు. 2-3 అటెంప్ట్స్ చేసింది. ఓపెన్ అవ్వనే అవ్వటం లేదు.
కోపంగా డోర్ హ్యాండిల్ పట్టుకొని అటూ ఇటూ లాగింది. అలా లాగితే డోర్ రాదు పాపా అని వినిపించింది వెనక నుండి. టక్కున వెనక తిరిగి చూసింది కంగారుగా. ఆమెకి అతి దగ్గరగా వచ్చాడు. నిలబడి కరణ్ అలాగే చూస్తూ ఉన్నాడు. ఆమెకి అటు ఇటు చేతులు వేసి తనని పక్కకి పోనీయకుండా లాక్ చేశాడు. పారిపోదామనే అన్నాడు అల్లరిగా. డోర్ లాక్ తీయండి, నేను వెళ్ళిపోతాను, నేను అమ్మని చూడాలి అని అంది పరి. అప్పుడే అతని ఫోన్కి వీడియో కాల్ వచ్చింది. ఆమెని అలాగే ఉంచి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ స్క్రీన్పై పరికి కనిపించేలా పెట్టాడు. ఒరేయ్, నీ కూతురు నన్ను నిద్రపోనివ్వటం లేదురా, ఏడిపిస్తుంది అని అంటూ కాటన్ శారీలో హుందాగా ఉన్న ఆవిడ కనిపించింది పరికి. నా వైఫ్కి అప్పగించు అని అన్నాడు కరుణ్. ఏరా, ఏమన్నా ఎక్కువ తాగావా ఏంటి అని అంది ఆవిడ. లేదే, నేను డ్రింక్ చేయలేదు మామ్ అన్నాడు. మరి పెళ్లి చేసుకోకుండా నీకు పెళ్ళం ఎక్కడి నుండి వస్తుందిరా? రోజు పెళ్లి చేసుకో అని అడుగుతున్నాను, వింటే కదా నువ్వు అంటూ కోపంగా చూసింది ఆవిడ. తొందరలోనే నీకు కోడల్ని తీసుకొస్తాలే మామ్. బేబీ ఇంకా నిద్రపోలేదా? ఒకసారి బేబీకివ్వు అని అన్నాడు కరణ్. హలో డాడీ అంటూ పాప కనిపించింది స్క్రీన్ పైన. హాయ్ గైస్, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నాకు కూడా చాలా సరదాగా అనిపించింది. చెప్పేటప్పుడు నవ్వు కూడా వచ్చింది పర్ణిక చేసే వేషాలు చూస్తుంటే. భవి చాలా బాగా రాసింది కదా. ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీతో పాటు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. తప్పకుండా త్వరగానే రేపొద్దున్నే ఇచ్చేస్తాను. ఈరోజు కొంచెం మాకు రైటర్స్ కాంపిటీషన్ అవి ఇవి పెట్టుకున్నాం, అందుకే మీకు ఇవ్వడానికి లేట్ అయింది, క్షమించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు, ఉంటాను, బాయ్.